అందరికీ నమస్కారం అండి. లలిత టాక్స్కు స్వాగతం. ఈరోజు మనం అత్యంత ప్రశాంతమైన మహోన్నత మురుడేశ్వర ఆలయం విశేషాల గురించి తెలుసుకుందాం. మరి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మురుడేశ్వరం ఇది కర్ణాటకలోని ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది కేవలం ప్రాచీన పుణ్యక్షేత్రంగానే కాదు, విహారయాత్రకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఉత్తర కన్నడ జిల్లాలోని హోన్నావర్ నుంచి జాతీయ రహదారికి పక్కన ఉన్న సాగర తీరాన నెలకొన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ మురుడేశ్వర స్వామిగా భక్తులచే కొలవబడుతున్నాడు. ప్రకృతి అందాలు, సుందర మనోహర దృశ్యాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయమే మురుడేశ్వరాలయం. ఇక్కడ అత్యంత వైశిష్ట్యంగా చెప్పుకోవాల్సింది రాజగోపురం గురించి. మురుడేశ్వర ఆలయం దేశంలోనే అత్యంత పెద్ద రాజగోపురం కల ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాజగోపుర నిర్మాణానికి తంజావూరుకు చెందిన సుమారు 500 కంటే ఎక్కువ మంది స్థపతులు దాదాపు 10 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా దీనికోసం శ్రమించారు. ఉత్తర కన్నడ జిల్లా భట్కల సమీపంలో జాతీయ రహదారి మార్గంలో మురుడేశ్వర క్షేత్రం ఉంది. దేవాలయానికి ఎదురుగా విశిష్టమైన రాజగోపురాన్ని నిర్మించారు. ఇది 250 అడుగుల బృహత్ నిర్మాణం. దీని వెడల్పు 105 అడుగులు. ఇది క్రమంగా తగ్గుతూ శిఖర అగ్రం చేరేసరికి 78 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ భవ్యమైన గోపురంలో 21 అంతస్తులున్నాయి. గోపుర గోడలపై ద్రావిడ శైలిలో చెక్కిన సుందరమైన శిల్పాలను చూడవచ్చు. ఇక్కడి శిల్ప సౌందర్యం, ప్రకృతి రమణీయత, ప్రశాంత వాతావరణం భక్తుల హృదయాల్లో మధురానుభూతిని నింపుతాయి. అటుపై మురుడేశ్వర పర్వతం పైన పద్మాసనంలో చిన్ముద్రాంకితుడైన మహాశివుని విగ్రహం కేవలం ఎత్తులోనే కాక ధీర గంభీర ముఖ సౌందర్యంలోనూ అద్భుతమే. దండ కమండలాలు, శూల దండనాలు శివోన్నతికి ప్రతీకలై గోచరిస్తున్నాయి. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద శివస్వరూపం. యోగులు, మహాపురుషుల తపోబలంతో ఈ ఆలయం మరింత ప్రసిద్ధి చెందింది. బృహదాకారపు ఈశ్వరుని శిలామూర్తికి ఎదురుగా నిలిచిన నందీశ్వరుని విగ్రహ పీఠ భాగంలోని శివలింగాన్ని 2008వ సంవత్సరంలో శృంగేరి శారద పీఠ శ్రీ భారతీ తీర్థుల వారి ప్రతినిధి శ్రీ సద్యోజాత శ్రీ శంకరాశ్రమ స్వాముల వారు ప్రతిష్ఠించారు. ఈ మహాశివుని మహామూర్తి ప్రతిష్ఠించిన పీఠ భాగంలో అద్భుతమైన గుహాలయం కూడా ఉంది. అందులో ఆత్మలింగావిష్కరణ క్రమాన్ని శిలాగాథగా మార్చారు. ప్రసిద్ధి చెందిన ప్రతి క్షేత్రానికి ఓ స్థల పురాణం ఉంటుంది. ఈ స్థల క్షేత్ర పురాణాన్ని గమనిస్తే కనుక ఇక్కడ స్థల పురాణం సముద్రంతో ముడిపడి ఉంది. ఇక్కడ సముద్రం ప్రకృతి శోభనే కాదు, క్షేత్ర శోభను కూడా మోస్తోంది. పరమేశ్వరునికి పరమ భక్తురాలైన రాజమాత కైకసి రావణుని తల్లి. ఆమె ఈ సముద్ర తీరంలో మహాశివుణ్ణి పూజించడానికి సైకత లింగాన్ని తయారు చేసి అర్చించేది. ఆ పరమాత్ముడు లంక పట్టణంలో వెలిసి తన కృపా కటాక్షాలను నిరంతరం ప్రసరింప చేయాలన్నది ఆమె కోరిక. ఆ మహాభక్తురాలి ఏకాగ్రత, భక్తికి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆవిడ భక్తికి మెచ్చి బోలాశంకరుడు కైలాసాన్ని తీసుకుని వెళ్లి శ్రీలంకలో ప్రతిష్ఠిస్తాడేమోననే భయం పట్టుకుంది దేవతలందరికీ. అందుకే ఆమెకు తపోభంగం చేయడానికై సముద్రుడొచ్చాడు. సముద్ర కెరటాలు ఆకాశమంత ఎత్తున లేచి కల్లోలం సృష్టిస్తూ ఉంటే ఆ కైకసి చేస్తున్న సైకత శిల్పం ఆకృతి పొందకముందే కరిగిపోయేది. ఆ మహాభక్తురాలి హృదయం దుఃఖంతో కుంగిపోయేది. ఈ విషయం తెలుసుకున్న రావణ బ్రహ్మ, సైకత శిల్పం కరిగిపోయినందుకు బాధపడకమ్మా, నీకోసం ఆ కైలాసాన్ని ఆత్మలింగాన్ని తెచ్చిపెడతాను అని మాట ఇస్తాడు. తల్లికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం రావణుడు తపస్సు మొదలుపెట్టాడు. ఆ మహా తపస్సు భగ్నం చేయాలని ఇంద్రాది దేవతలు యత్నించారు. దానితో రావణుని ఘోర తపస్సు ఫలించలేదు. దానితో కోపోద్రిక్తుడైన రావణుడు కైలాసాన్నే పెకిలించుకుపోవాలనే ప్రయత్నంలో కైలాస పర్వతాన్ని భుజాలపైకి ఎత్తుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు తన కాలి బొటని వేలుతో రావణుని అహంకారాన్ని అణిచివేశాడు. అయినా దశకంఠుడు తన ప్రయత్నాన్ని విరమించలేదు.
శివుని సాక్షాత్కారం కోసం ఒక్కొక్కటిగా తన 10 తలలు తీసి శివునికి సమర్పించి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. దాంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణుని వరం కోరుకో అని అనగా అప్పుడు రావణాసురుడు తన తల్లి నిత్య పూజల కోసం కైలాసంలోని ఆత్మలింగాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. కరుణాంతరంగుడైన ఈశ్వరుడు తదాస్తు అన్నాడు. కాని ఆత్మలింగాన్ని దారిలో ఎక్కడా కింద పెట్టకుండా తీసుకెళ్లి తల్లి చేతికిమ్మని షరతు విధించాడు. ఈ సంగతి తెలుసుకున్న నారదుడు ఆత్మలింగాన్ని లంకకు చేరనివ్వరాదని దృఢ సంకల్పంతో విఘ్నేశ్వరుని వద్దకు వెళ్లి వటువు రూపంలో రావణు నుంచి ఆత్మలింగాన్ని సంగ్రహించమని సలహా ఇచ్చాడు. సంధ్యావందన సమయంలో ఆత్మలింగాన్ని నేల మీద పెట్టకుండా ఉండటానికి ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా గణపతి బాలవటువుగా రావణునికి ఎదురయ్యాడు. అప్పుడు రావణుడు, బాలక, కొంతసేపు ఈ శివలింగాన్ని పట్టుకో, నేను వెంటనే సంధ్యావందనాన్ని పూర్తి చేసుకొని వచ్చేస్తాను అంటూ ఆత్మలింగాన్ని ఆ బాలవటువు చేతిలో పెట్టి సంధ్యావందనానికి వెళ్ళాడు. వందనం చేస్తూ ఉండగా బాలవటువు, రావణ, సమయం మించిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అంటూ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టాడు. దాంతో రావణునికి ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది. తన తపఫలాన్ని క్షణాల్లో మట్టిపాలు చేసినందుకు ఆ వటువు తలపై పిడికిలి బిగించి ముష్టిఘాతాలు కురిపించాడు. అప్పుడు గణపతి తలకి గుంట కూడా పడుతుంది. అలా వినాయకుడు ఆ లింగాన్ని భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ. విష్ణువు తన మాయను తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి రావణుడు మళ్ళీ ఆత్మలింగాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సాధ్యపడదు. తనని దేవాది దేవతలందరూ కలిసి మోసం చేశారని తెలుసుకొని ఆత్మలింగాన్ని ఎలాగైనా పెకిలించుకుపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణకు 23 కిలోమీటర్ల దూరంలో సజ్జే అనే ప్రదేశంలో పడింది. లింగం పైన ఉన్న భాగాన్ని తొలగించి విసిరితే అది గోకర్ణకు 27 కిలోమీటర్ల దూరంలో గుణేశ్వరంలో పడింది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరితే అది కందక పర్వతం పైనున్న మృదేశ్వరంలో పడుతుంది. ఆ పేరే కాలక్రమంలో మురుడేశ్వరునిగా మారింది. ఇది ఇక్కడి స్థల పురాణం. భక్తులు గర్భాలయంలోకి చేరుకున్న అనంతరం శ్రీ మురుడేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని అచంచల భక్తి విశ్వాసాలను స్వామివారి పట్ల ప్రదర్శించి అద్వితీయ ఆనందం పొందుతారు. ఇదే ఆలయంలో కొలువైన ఇతర దేవీ దేవతల దర్శన భాగ్యంతో సమస్త సిద్ధులు వర్తిస్తాయనేది భక్తుల విశ్వాసం. క్షేత్ర పాలకుడైన శ్రీ మురుడేశ్వరుని పరివారంగా శ్రీ గణపతి, గౌరీ, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య నవగ్రహ మందిరాలు ఇక్కడ ఉన్నాయి. ఎదురుగా నందీశ్వర మండపం, ధ్వజస్తంభాలు ఉన్నాయి. అక్కడక్కడ బలిపీఠాలున్నాయి. బయట ద్వారపాలకుడైన వాగిల జిట్టగని గుడి, అశ్వత్థ వృక్షాలు ఉన్నాయి. మురుడేశ్వర ఆలయానికి అధిష్టాన శిఖరమైన కందుగురిలో కమండలం తీర్థం, జటాతీర్థం, భీమతీర్థం, శంకుతీర్థాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాతస్మరణం, మధ్యాహ్నికం, సాయంకాలాలు అంటే త్రికాల పూజలు యథావిధిగా జరుగుతాయి. మరి మురుడేశ్వర ఆలయం ఎలా చేరుకోవాలి అనేది కనుక పరిశీలిస్తే, మురుడేశ్వరానికి విమానం ద్వారా చేరుకోవాలి అంటే దగ్గరలో ఉన్న విమానాశ్రయం మంగళూరు. సుమారు 156 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే హుబ్లీ విమానాశ్రయం కూడా సుమారు 156 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా అయితే ఈ క్షేత్రం కొంకన్ రైల్వే మార్గంలో ఉంది. భట్కల వరకు రైల్లో చేరుకొని అనంతరం కొంకన్ రైల్వే లైన్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. అలాగే రోడ్డు మార్గం ద్వారా అయితే మురుడేశ్వర క్షేత్రానికి అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. టాక్సీల ద్వారా కూడా ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు. ప్రకృతి ఆహ్లాదం, పరమభక్తి, ఆధ్యాత్మికం ఈ రెండు కలిసిన చోటే మురుడేశ్వరం. మీకు వీలుంటే వీలు చేసుకొని ఈ క్షేత్రం దర్శించుకోండి. మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. శివాయ నమః. సర్వేజన సుఖినో భవంతు.